హలో దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ చూద్దాం. చాలామంది నన్ను న్యూస్ పేపర్ వీడియోస్ గురించి అడుగుతున్నారు. కానీ కరెంట్‌లీ నా దగ్గర న్యూస్ పేపర్ అవైలబుల్ లేదు. కాబట్టి నేను గూగుల్‌లోని న్యూస్ ద్వారా మీకు కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, వాటి మీనింగ్స్, వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మధ్య మన చిరంజీవి గారు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దాని గురించిన న్యూస్ అన్నమాట ఇది. హెడ్‌లైన్ ఏంటంటే, చిరంజీవి క్రిటిసైజ్డ్ ఓవర్ హిస్ సెక్సిస్ట్ రిమార్క్స్. ఐ కీప్ టెల్లింగ్ రామ్ చరణ్ అట్‌లీస్ట్ దిస్ టైమ్ హావ్ ఎ బాయ్ సో థట్ అవర్ లెగసీ కంటిన్యూస్. చిరంజీవి గారు క్రిటిసైజ్డ్ అంటే ఈయన విమర్శింపబడుతున్నారు. అంటే విమర్శలకు గురి అవుతున్నారు. మరిక్కడ హెడ్‌లైన్స్‌లో హెల్పింగ్ వర్బ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. హి ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్ అని మీనింగ్. అది మనకు డీటెయిల్స్‌లోకెళ్ళాక తెలుస్తుంది. సో, క్రిటిసైజ్డ్ ఓవర్ అంటే దేని గురించని? ఓవర్ వాట్? హిస్ సెక్సిస్ట్ రిమార్క్స్ అంటే సెక్సిస్ట్ అంటే సెక్సిస్ట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పర్టిక్యులర్ విషయానికి సంబంధించి ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని గురించి అతను విమర్శలకు గురవుతున్నారు. ఐ కీప్ టెల్లింగ్. చిరంజీవి గారి మాటలనమాట ఇవి. ఐ కీప్ టెల్లింగ్ రామ్ చరణ్. రామ్ చరణ్‌కి నేను చెప్తూనే ఉన్నాను. అట్‌లీస్ట్ దిస్ టైమ్ ఈసారైనా హావ్ ఎ బాయ్. బాబుకి జన్మనివ్వండి. సో థట్ ఎందుకు అంటే దానివల్ల దేనివల్ల? మీ బాబుకి జన్మనిస్తే దానివల్ల మన లెగసీ అవర్ లెగసీ అంటే ఏంటి అంటే లెగసీ అంటే వారసత్వం కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది అని నేను చెప్తూ వస్తున్నా అని ఈ రిమార్క్స్ ఈయన చేయడం జరిగింది. దీని గురించి ఈయన విమర్శలకు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు మన ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్స్ కొన్నున్నాయి. వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. తీసుకుంటే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ వర్డ్ చూడొచ్చు. సెక్సిస్ట్. మరి సెక్సిస్ట్ అంటే ఏంటి? అంటే లింగ వివక్ష చూపే తత్వం లేదా చూపే వాళ్ళని మనం ఏమంటామంటే సెక్సిస్ట్ అంటాము. ఇది యాడ్జెక్టివ్ గాను ఉపయోగించొచ్చు, నౌన్ గాను ఉపయోగించొచ్చు. ఎలా ఉపయోగించొచ్చో చూద్దాం. షీలా ఈజ్ ఏ సెక్సిస్ట్. ఆమె ఒక సెక్సిస్ట్. ఎందుకు అంటే షీ బిలీవ్స్ థట్ పర్టిక్యులర్ జాబ్స్ ఆర్ ఓన్లీ సూటబుల్ ఫర్ మెన్ అండ్ సమ్ ఫర్ ఓన్లీ విమెన్. అంటే కొన్ని పురుషులకు, కొన్ని అలాగే స్త్రీలకు మాత్రమే ఇవి వర్తిస్తాయి అని ఈమె నమ్ముతుంది. కాబట్టి ఈమె ఒక సెక్సిస్ట్ అన్నమాట. అంటే ఏంటి అంటే వాళ్ళ లింగాన్ని బట్టి మనుషులని అంచనా వేయడము లేదా తక్కువగా చూడడము. దాన్ని మనం ఏమనొచ్చు? లింగ వివక్ష అనొచ్చు. అలాంటి స్వభావం కలిగిన వాళ్ళని సెక్సిస్ట్ అంటాము. అలాంటి తత్వాన్ని ఏమంటామంటే అలా ఉంటే వాళ్ళని సెక్సిస్ట్ అంటాము. షీ ఈజ్ ఏ సెక్సిస్ట్. మనం ఎవరైనా ఇలా నువ్వు అబ్బాయివి, నువ్వు అమ్మాయివి, నువ్వు ఇలానే ఉండాలి, క్రికెట్ ఆడకూడదు, లేదు నువ్వు స్పోర్ట్స్ ఆడకూడదు, ఇలా ఆపుతూ ఉన్నామనుకోండి. అలాంటి సందర్భాల్లో అంటే ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాము. కానీ అలా చెప్పేటప్పుడు మనం ఈ రకంగా చెప్పొచ్చు. ఎలా అంటే హే స్టాప్ బీయింగ్ సెక్సిస్ట్. ఇంకా ఎక్కడున్నావు నువ్వు? స్టాప్ బీయింగ్ సెక్సిస్ట్ అంటే ఏంటి ఇక్కడ? స్టాప్ బీయింగ్ సెక్సిస్ట్ అంటే అలా ఉండడం, అలా ప్రవర్తించడం ఆపే. స్టాపచ్చు. ఈ రోజుల్లో ఇంకా ఈ సెక్సిస్ట్ స్వభావాలు అనేవి ఇంకా ఉంటూ ఉన్నాయి. ది సెక్సిస్ట్ యాటిట్యూడ్ స్టిల్ రిమైన్స్ ఇన్ అవర్ సొసైటీ. ఇంకా మన సొసైటీలో ఈ ఈ ప్రవర్తన అనేది కనిపిస్తూనే ఉంది. యాటిట్యూడ్ అంటే ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి స్వభావం ఉన్న వ్యక్తులు స్టిల్ రిమైన్స్ ఇంకా ఉన్నారు. ఇలాంటి ప్రవర్తన మనకు ఇంకా కనబడుతూనే ఉంది. ఇది మారాలి. దిస్ షుడ్ చేంజ్. కాబట్టి ఇలా మనం సెక్సిస్ట్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. కొత్త వ్యక్తులు ఉంటారు గదా! వాళ్ళు కొంచెం ఇలానే ఉంటారు సెక్సిస్ట్‌లుగా. అంటే ఆడ, మగ అని తేడా చూపుతూ
ఎగ్జాంపుల్‌కి పెద్దవాళ్ళు ఉంటుంటారు గదా! మై గ్రాండ్‌మా ఈజ్ ఎ స్టీరియోటైప్డ్ సెక్సిస్ట్ వుమన్. సో, మా గ్రాండ్‌మా ఒక స్టీరియోటైప్డ్ అంటే ఏంటి? స్టీరియోటైప్డ్ అంటే పాత కాలంలో అంటే ఏంటి? చెప్పిందే చెబుతూ, చేసిందే చేస్తూ ఆ కాలం నాటి వాటిని నమ్ముతూ ఉంటే వాళ్ళని మనం స్టీరియోటైప్డ్ అంటాము. సో, అలాంటి ఒక లింగ వివక్ష చూపే వ్యక్తి మా నానమ్మ. షీ ఈజ్ ఏ స్టీరియోటైప్డ్ సెక్సిస్ట్ వుమన్. సో, అంటే ఏంటి ఇలా మనం సెక్సిస్ట్ అన్న వర్డ్‌ని ఉపయోగించొచ్చు. సో, ఇందులో మనం ఇంకో స్ట్రక్చర్ గమనించొచ్చు. అదేంటంటే టు కీప్ డూయింగ్ సంథింగ్ అని. ఐ కీప్ టెల్లింగ్ రామ్ చరణ్. రామ్ చరణ్‌కి నేను చెబుతూ వస్తున్నా. ఐ కీప్ టెల్లింగ్ అంటే ఏంటి? చెబుతూనే ఉన్నా. అంటే ముందు నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నా. ఐ కీప్ టెల్లింగ్. సో, అంటే కంటిన్యూ‌గా చెప్తూ ఉండడం. ఐ కీప్ టెల్లింగ్. సో, ఐ కీప్ లెర్నింగ్. షీ కీప్స్ షీ కీప్స్ ఆన్ అని గూడా అనొచ్చు. షీ కీప్స్ ఆన్ సేయింగ్. సో, ఇలా మనం ఉపయోగించొచ్చు. దీన్ని పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే ఐ కెప్ట్ టెల్లింగ్ చెప్తూనే ఉన్నా నేను అని పాస్ట్ టెన్స్‌లో అంటే గడిచిపోయిన దాని గురించి చెప్పాలంటే ఐ కెప్ట్ టెల్లింగ్. అంటే ఒక సంఘటన జరగడానికి ముందు ఐ కెప్ట్ టెల్లింగ్ థాట్ ఐ కెప్ట్ టెల్లింగ్ హిమ్ టు బి కేర్‌ఫుల్. కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్తూనే ఉన్నా నేను అని. అంటే పాస్ట్ టెన్స్‌లో చెప్పేటప్పుడు ఐ కెప్ట్ అనాలి. సో, ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఇంకా ఇంపార్టెంట్ చూడొచ్చు మనం ఇక్కడ హావ్ ఎ బాయ్ అంటున్నారు. హావ్ ఎ బాయ్. టు హావ్ ఎ బాయ్ అని నేను సలహా ఇస్తున్నా. చెప్తూనే ఉన్నా అంటే ఇక్కడేంటి టు హావ్ ఎ బాయ్ అంటే ఏంటి? జన్మనివ్వడం అని. సో, ఇక్కడ హావ్ అంటే చాలా మీనింగ్స్ ఒస్తాయి. ఇక్కడ మీనింగ్ ఏంటి? ఏమని? అట్‌లీస్ట్ దిస్ టైమ్ ఈసారైనా హావ్ ఎ బాయ్. హావ్ ఎ బాయ్. హావ్ ఎ బాయ్ అంటే ఏంటి? టు గివ్ బర్త్. బర్త్ టు బాయ్ అని. అంటే బాబుకి జన్మనివ్వడం అని. సో, ఇక్కడేంటి హావ్ అంటే మీనింగ్ ఏంటి? టు గివ్ బర్త్ అని. సో, అదన్నమాట. ఆల్రెడీ అతనికి పాప ఉంది. సో, ఏంటి? హి హాస్ ఆల్రెడీ హాడ్ ఎ హాడ్ ఎ బేబీ గర్ల్. లేదు గర్ల్. సో, ఉంది. హి హాస్ ఆల్రెడీ హాడ్ ఎ బేబీ గర్ల్. సో, ఆయన ఇప్పుడేమంటున్నారు? హి ఈస్ టెల్లింగ్ హిమ్ థట్ టు హావ్ ఎ బాయ్ దిస్ టైమ్ అని. అంటే హావ్ అంటే ఇక్కడ జన్మనివ్వడం అని. టు గివ్ బర్త్ టు అని. ఓకే. సో, మన డీటెయిల్స్‌లోకెళ్తే మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్ అనేది దొరుకుతుంది. అదేంటో చూద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెగాస్టార్ చిరంజీవి ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్ ఫర్ హిస్ sexist remarks made at the pre-release event of Brahmanandam where he was the chief guest. సో, చీఫ్ గెస్ట్‌గా ఆయన బ్రహ్మానందం గారి ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు ఈ మాటలకు ఆయన విమర్శింపబడుతున్నాడు. అక్కడ ఈయన ఈ మాటలు అన్నారు. దీనికి ఈయన విమర్శలకు గురవుతున్నారు. సో, ఇక్కడ చూడండి మన ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్ చూడొచ్చు. ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్. సో, హి ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్. హెడ్‌లైన్స్‌లో చూసినప్పుడు మనం క్రిటిసైజ్డ్ అని మాత్రమే చూసాము. ఇక్కడ ఈజ్ అనేది కనపడదు హెడ్‌లైన్స్‌లో. సో, ఏంటి దీని మీనింగ్ ఏంటి అంటే ఆయన విమర్శింపబడుతున్నారు. అతను విమర్శిస్తున్నాడు అంటే హి ఈస్ క్రిటిసైజింగ్.
ఓకే. ఆయన విమర్శలకు గురి అవుతున్నాడు. ఎవరి మీద? ఎవరి చేత అంటే సొసైటీ. బై ద సొసైటీ ఆర్ బై ద పీపుల్. హి ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్ బై చాలా మంది చేత ఆయన విమర్శలకు గురి అవుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు జరుగుతూ ఉందది. హి ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్. దీని స్ట్రక్చర్ అంటే ఇది పాసివ్ స్ట్రక్చర్ అన్నమాట. హి ఈస్ బీయింగ్, బీయింగ్ తర్వాత పార్టిసిపుల్ అనేది రావాలి. పాస్ట్ పార్టిసిపుల్. హి ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్. హి ఈస్ బీయింగ్ లేదు ఆయన పొగడబడుతూ ఉన్నాడంటే హి ఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్. ప్రశంసించబడుతున్నాడు అంటే హి ఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్ బై ద సొసైటీ. ఆయన పొగడబడుతున్నాడంటే ప్రైజ్డ్. సో హి ఈస్ బీయింగ్ అంటే ప్రస్తుతం ఆయన అంటే ఆయన్ని విమర్శిస్తున్నారు అని చెప్తున్నాము. ఎవరు ఉన్నారు అని మనం చెప్పనప్పుడు ఏం చెప్తాం? విమర్శలకు గురి అవుతున్నాడు అని చెప్తాం. అలాంటి సందర్భాల్లో ఏమంటాం? హి ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్ అంటాం. హి ఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్. హి ఈస్ బీయింగ్ బ్లేమ్డ్ ఇలా చెప్పొచ్చు. సో, ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.